నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాతా పద్మజానంద గారు ఉన్నారు. నమస్తే అమ్మ. హరి ఓం తల్లి. అమ్మ, ఇప్పుడు మనకి మార్చిలో ఉగాది వస్తుంది. ఉగాది అంటేనే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. అయితే ఈ ఉగాదిని మనం ఎలా జరుపుకోవాలి, ఏంటి, ఈ ఉగాది మనకి ఎలా ఉండబోతుంది, వచ్చే ఉగాది ఏంటి, దాని గురించి విశేషాలు తెలియజేయరా? హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఉగాది అంటే అసలు యుగాది అని అర్థం. అంటే యుగారంభము, యుగం యొక్క ప్రారంభం. ఓకే. ఏమీ లేదు, శూన్యం. అందులో నుంచి పుట్టినటువంటి రోజు కాబట్టి దాన్ని యుగాది అంటాం. యుగ ప్రారంభం అంటూ ఉంటాం చూడమ్మా, ఆ యుగం. అది కాస్త అలా చెప్పబడుతూ ఉగాదిగా మారింది. ఉగా అంటే నూతనం. ఏంటి నూతనం? ఎప్పుడు నిత్య నూతనమే. అంటే ప్రతిదీ కూడా మనం ఇప్పుడు మనకి మన రాష్ట్రాల్లో, మన దేశంలోని పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావం పెరిగి జనవరి 1 మొదలు అనుకుంటాం మనం, కానీ అసలు అది కాదమ్మా. అంటే ఇక్కడ ఉగాది, అంటే నూతనం. అలాగే గాది అంటే అర్థం ఏంటి వస్తుందంటే కలయిక. అంటే ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు కూడా వస్తాయి కదా, ఒక సంవత్సరంలో 2 ఉంటాయి, 2 మిళితమై. ఏంటది? ఉత్తరాయణం, దక్షిణాయనం 2 ఉన్నాయి. ఈ రెండిటి యొక్క కాంబినేషనే ఒక సంవత్సరం అవుతుంది అక్కడ. అయితే ఇక్కడ ఇది ప్రకృతి సహజమైనటువంటిది. ఇందులోని రాసులు మారిన తర్వాత ఈ సంవత్సరం వస్తుంది మనకి. దీని ప్రకారంగాను మనకి ఈ 12 నెలలకి కూడా ఈ యొక్క రాశి చంద్రుడు మారుతూ వచ్చి మళ్ళీ నూతనంగా మొదలవుతున్నాడు అక్కడ. అందుకని 12 నెలలు ఇలా దాటుతూ 12 నెలల తర్వాత మళ్ళీ మొదలవుతూ ఉన్నాడు. అందుకని ఉగాది అని పేరు వచ్చింది దానికి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదమ్మా, వేరే మహారాష్ట్ర ఇటువంటి వాటిల్లోనూ కూడా మన ఉగాదిని బాగా జరుపుకుంటారు. అంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలమ్మా చంద్రమానాన్ని అనుసరించి ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో సూర్యమానాన్ని అనుసరించి ఉంటాయి. అంటే సూర్యమానాన్ని అనుసరించేది నీకు పౌర్ణమి నుంచి తీసుకుని వాళ్ళు ముందుకు వెళతారు. అదే చంద్రమానాన్ని అనుసరించిన వాళ్ళు అమావాస్య నుంచి నెల మొదలవుతుంది. అంటే ఇప్పుడు మనకి అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి రోజే మనం ఉగాదిగా జరుపుకుంటాం. అంటే ఉగాది అంటేనే అమావాస్య నెక్స్ట్ డే పాడ్యమి మొదలు. మనకి పాడ్యంతో ఏంటి? చంద్రుడు కొద్దిగా పెరుగుతూ ఉంటాడు. అమావాస్యకి పూర్తిగా జీరోగా ఉన్నవాడు పెరుగుతాడు. అయితే ఇక్కడ 2 రకాలుగా ఉన్నది. చంద్రమానాన్ని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి. సూర్యమానాన్ని అనుసరించే వాళ్ళకి పౌర్ణమి నుంచి మొదలవుతుందమ్మా. వాళ్ళకి నెల మొదలంటేనే పౌర్ణమి నుంచి, మనకి అమావాస్య నుంచి, అమావాస్య అయిన మరునాడు నుంచి మొదలవుతుంది. అలాగా మొదలయ్యేటువంటి ఈ ఉగాది రోజున ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే మనకి మార్చి 30వ తారీఖున పడుతుందమ్మా ఉగాది సంవత్సరం. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఉగాది విశ్వావసు. అంటే విశ్వావసు అంటేనే విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు అన్నట్టు కూడా వస్తుంది మనకు అక్కడ. అయితే విశ్వానికి అధినేత అని కూడా అంటూ ఉంటారు. అటువంటి వాడు ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరం వస్తోంది కాబట్టి అంతా కూడా ఎప్పుడూ మంచినమ్మా. మనకి నిత్యము ఉగాదే, నిత్యము నూతనమే. కాకపోతే మనం పాటించాల్సింది, మనం చెయ్యాల్సింది, ఆ రోజున ఉగాది పచ్చడి అని కూడా చేస్తూ ఉంటాం మనం. దేనికోసం అంటే ఉగాది అనేది ప్రకృతికి సంబంధించినది అని మనం చెప్పుకున్నాం. ఆ రోజున మనం చేసేటువంటి పచ్చడిలోని ఏంటేంటి వేస్తామమ్మా అంటే, ఒక సంవత్సరం ఉంది అంటే మానవుడి యొక్క జీవితంలోని అన్ని రకాలు మిళితం అయ్యే ఉంటాయి. అందుకే చూడండి అమ్మ, పచ్చడి తినంగానే ఫస్ట్ అడుగుతారు నీకు ఏ రుచి ముందొచ్చింది అంటారు. అంటే ఏ రుచి అయితే ముందు వచ్చిందో ఆ సంవత్సరం అలా ఉంటుంది అని అర్థం. అంటే అందులో కలిపేది వేప, చేదు వస్తుంది, బెల్లం కలుపుతారు, తర్వాత ఏమో చింతపండు వేస్తారు,
అంటే పులుపు, ఉప్పు, తీపి అన్నీ కలయిక అక్కడ ఉంటుంది. చేదు కూడా, వగరు. చేదు వగరు అన్నీ కలుస్తాయి కాబట్టి ఆ పచ్చడిని స్వీకరిస్తాం. భగవంతుడి దగ్గర పెట్టి భగవంతుడి యొక్క ఆరాధన చేసి ఆ రోజు పొద్దున్నే లేచి సూర్యోదయానికి, ఏదైనా సూర్యోదయానికి మునుపు లేవాల్సిందేమ్మా. లేచి స్నానం సంధ్యలు కానిచ్చుకొని పచ్చడి ముందుగా ఆ రోజు మాత్రం, ఇప్పుడు మనకు అందరికీ అలవాట్లు ఏంటంటే కాఫీలు, టీలు ఇవన్నీ అయ్యాకే స్నానాలు. కానీ అసలైతే సూర్యోదయానికి మునిపే లేచి ఈ పచ్చడిని, అప్పుడు కూడా కొత్త కుండ తెచ్చుకుంటారు చాలా ఇళ్లల్లో, ప్రాంతాల్లో కూడా. ఎందుకంటే ఆ కొత్త కుండ ఇక్కడ ఏంటి, మట్టితో తయారైనటువంటి కుండ, మట్టి నిత్యనూచినం అప్పటికప్పుడే తయారు చేసి ఆ మట్టి కుండలో తయారు చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించినందువల్ల, స్వీకరిస్తున్న దేవుడి దగ్గర పెట్టి, అది కూడా అంటే ప్రతిదీ భగవదార్పణ చేసి మన జీవితం నడుపుతాం కాబట్టి అక్కడ పెట్టి జీవితాన్ని నడిపి ఆ ప్రసాదం స్వీకరిస్తే మనకి జీవితం బాగుంటుంది అని అర్థం తల్లి. ఓకే, ఓకే, ధన్యవాదాలమ్మా. హరి ఓం.